వారందరూ మానక స్తుతించెదము. వెళ్ళిపోతే ఖచ్చితంగా అది సాధ్యమైతే మనకి ఏం చేయలేని కార్యాలు కాదు, చిన్న చిన్న కార్యాలు. మనం ఎదుటి వారి మీద దయ చూపాలంటే వాళ్ళని అపహాస్యం చేయకూడదు. ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఎవరి హృదయంలో వేదన వాళ్ళకే తెలిసిద్దంట. ఎవరి బాధలు వాళ్ళు అనుభవిస్తున్నారు, అటువంటి వారిని మీరు ఇబ్బంది పెట్టొద్దు. మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా వాళ్ళని అపహాస్యం చేయొద్దు, వాళ్ళని తక్కువ అంచనా చేయొద్దు. ఎవరికి ఇవ్వాల్సిన ఘనత వాళ్ళకి ఇవ్వండి. దేవుని వాక్య యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆయన అపహాస్యం చేశారా లేదా? ఆయన ముఖాన్ని ఉమ్మేశాడు, అయినా కానీ ఆయన బదులు మాట దూషించాడా? దూషించలేదు. ఎందుకంటే మనకు మాదిరి చూపించడానికి ఆయన ఎన్నో శ్రమల్ని ఓర్చుకున్నాడు. ఆయన నన్ను పోలు నడుచుకోమంటే అసలు మనం అక్కడ దాకా వెళ్తున్నామా? ఒక మాట అంటే ఇక్కడే ఆగిపోతాం. మనం ముఖాన్ని ఉమ్మేసేదాకా వెళ్ళిమా? మనం వెళ్ళట్లా. ఆయనకి అంత దగ్గరగా మనం లేవు, దూరంగా ఉన్నాం. మనం ఆయన హృదయానికి దగ్గరగా లేవు కాబట్టి మన ప్రార్థనలు ఆయన ఆలకించట్లా. దయచేసి ఆయన సన్నిధికి వచ్చిన మనం ప్రతిరోజు ఎంతో కొంత మన పరిస్థితిని మార్చుకుంటూ ఆయన దృష్టికి, ఆయన హృదయానికి దగ్గరికి వెళ్ళే బిడ్డలుగా మనం బ్రతకాలి. మన క్రియల ద్వారా ఈరోజు మనం నేర్చుకున్న మాట ఏమిటి? అపహాస్యం. అపహాస్యం చేస్తారా? రేపటి నుంచి చేయకూడదు. అపహాసకులు కూర్చుండే చోట కూడా కూర్చోవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఎక్కడున్నా సరే దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగానే మనం బ్రతుకుదాం. దేవుడి మాటలను దీవించుగాక. ప్రార్థన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. చాలండి. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే అపహాస్యం. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపహాస్యం అంటే ఏంటి? ఎదుటివారిని చూసి హేళనగా మాట్లాడటం, ఎదుటివారిని చూసి నవ్వుకోవటం, వాళ్ళని చిన్నతనంగా చూడటం. అది ఏ విషయమైనా కావచ్చు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే అపహాస్యం చేసేవారి దగ్గర నువ్వు కూర్చోవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపహాస్యం ఎందుకు చేస్తాం మనం అసలు? ఎందుకంటే ఎదుటివారి కంటే మేమే గొప్ప, వాళ్ళకంటే మనకే ఎక్కువ తెలుసు అనే అహం మనలో ఉన్నప్పుడు ఎదుటివారిని అపహాస్యం చేయటానికి అవకాశం ఉంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందా? ఇక్కడ మనం చూసినట్లు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇది చూడకుండా చెప్పమంటే చాలా మంది చెబుతారు, ముసలోళ్ళు కూడా చెబుతారు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం చెప్పమంటే చాలా మంది చెబుతారు, కానీ దానిలో ఉన్న అర్థాన్ని ఎంతమంది గ్రహించారు? అపహాస్యం చేసేవారి దగ్గర కూర్చోవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపహాస్యం చేసేవారి దగ్గర కూర్చోవద్దని చెప్పడం కాదు, కానీ అసలు కూర్చోవటం కూర్చోపోవటం తీసి పక్కన పెడితే అపహాస్యం చేయకూడదు. ఎందుకు అపహాస్యం చేయకూడదు? అపహాస్యం చేయటం వల్ల ఎటువంటి ఇబ్బందులను ఎవరన్నా ఎదుర్కొన్నారా అనే విషయాలు బైబిల్లోనే చూద్దాం మనం. కొంతమంది ఏం చేస్తున్నారంటే దైవ సేవకులను కూడా అపహాస్యం చేస్తున్నారు ఈ రోజుల్లో. అయితే దైవ సేవకుడు అంటే అర్థం ఏంటంటే మనుషులకి దేవునికి మధ్య ఉండే మధ్యవర్తి. దేవుడు డైరెక్ట్గా మీతో మాట్లాడకపోతే కొన్ని విషయాలు దైవ సేవకుల ద్వారానో లేకపోతే దైవ సేవకురాళ్ళ ద్వారానో మీకు తెలియజేస్తాడు. ఎందుకంటే మనం ఎన్నోసార్లు కొన్నిసార్లు త్రోవ తప్పుతాం, కానీ దైవ సేవకులు దేవుని వాక్యం ద్వారా అన్నీ తెలుసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ విషయంలో తప్పు చేయటానికి తొందరగా అటువంటి పనులు, తప్పుడు పనులు కానీ తప్పుడు ఆలోచనలు కానీ సాతానుకు సంబంధించిన ఏ ఆలోచన అయినా సరే దైవ సేవకులు చెయ్యరు. కొంతమంది చేసేవారు ఉన్నారు, వారి విషయాలు దేవుడే చూసుకుంటారు, మనకు తెలియదు. కానీ అపహాస్యం చేస్తున్నారు ఎవరినంటే దైవ సేవకుల్ని, దేవుని పనిచేసే బిడ్డల్ని, విశ్వాసుల్ని, ఎవరినైనా సరే దేవుని పక్షాన ఉన్న ఒక బిడ్డని మీరు అపహాస్యం చేశారంటే దేవుణ్ణి అపహాస్యం చేసినట్టే లెక్క. అయితే ఒక దైవ సేవకుడిని ఇక్కడ కొంతమంది బిడ్డలు అపహాస్యం చేశారు. వారికి వచ్చిన ప్రతిఫలం ఏందో చూద్దాం మనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం
23వ వచనం ఒకసారి చూడండి.